ఈ రోజు అన్యాయంగా అక్రమంగా ఈ రోజు జొమాటో మీరు స్ట్రైక్ చేస్తున్నారనే ఉద్దేశంతో మా మీద అక్రమ కేసుల్ని బనాయించడం జరిగింది. మేము వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది గనక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూనివర్సల్ కంటెంట్. ఎవరో గుంటూరు లోకల్ బాయ్ జొమాటో పార్ట్నర్స్ ప్రాబ్లమ్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో చూడండి. నేనేదో సరదాగా బయటకు వస్తే మన గుంటూరులో దాదాపుగా 250 మంది జొమాటో రైడర్స్ మొత్తం స్ట్రైక్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే అందరికైతే షేర్ చేయండి. మా వాళ్ళు లాస్ట్ దాకా అయితే చూడండి. వాళ్ళని అడుగుతాం ఏంటనేది. ఈ రోజు గుంటూరు సిటీలో ఉన్నటువంటి జొమాటో వర్కర్స్ అందరూ వాళ్ళ సమస్యల కోసం ఏదైతే పేఅవుట్ కానీ ఇన్సెంటివ్లు కానీ అదేవిధంగా మిగతా వాటి లాంగ్ డిస్టెన్స్ వీటన్నిటి మీద ఈరోజు గుంటూరు నగరంలో ఒక ఆందోళన కార్యక్రమంగా చేయటం జరుగుతూ ఉంది. మా పేఅవుట్ మాకు పెంచండి, మాకు జీవితాలను బాగు చేసి మీ జొమాటో కోసం పనిచేస్తున్నటువంటి మా రైడర్లకి మా పేఅవుట్ పెంచండి అనే దాని మీద ఉదయం నుంచి ఈ వర్షం అని కూడా చూడకుండా జొమాటో రైడర్లు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. మేము ఒకటే తెలియజేశాం. అప్పటికి జొమాటో కంపెనీ నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చారు. వారు వచ్చి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నో వాటిని విన్నారు. వీటిని మేము పరిష్కరించమనేటటువంటి ధోరణిలో వాళ్ళు వ్యవహరించడమే కాకుండా పై కంపెనీకి తెలియజేయకుండా ఈ రోజు అన్యాయంగా అక్రమంగా ఈ రోజు జొమాటో మీరు స్ట్రైక్ చేస్తున్నారనే ఉద్దేశంతో మా మీద అక్రమ కేసుల్ని బనాయించడం జరిగింది. మేము వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది గనక జొమాటో కంపెనీ గానీ మేనేజర్స్ గానీ వీళ్ళందరూ మా సమస్యల్ని పరిష్కరించకపోతే ఈ సమస్యని ఒక గుంటూరు సిటీకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన తీసుకెళ్లి ఏదైతే మాలో కేసు పెట్టారో ఆ కేసుల్ని విత్డ్రా చేసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎంతమంది మీద కేసు పెట్టారన్నా? ఒక్కళ్ళే మేము అందరం చేస్తుంది. ఈ రోజు జొమాటో ఉన్నటువంటి సిటీలో దాదాపు 400 మంది రైడర్లుంటే 250 మంది దాకా ఈ స్ట్రైక్ లో పాల్గొన్నాం. కానీ ఒక్కళ్ళు ఎవరైతే ఈ సమస్యల్ని అందరి తరపున అడిగారో వాళ్ళ మీద ఈ రోజు అక్రమంగా కేసు పెట్టారు. ఒక్కళ్ళ మీద కేసు పెట్టారు. కానీ సమ్మె చేస్తుంది మాత్రం మొత్తం జొమాటో వర్కర్లు 250 మందికి పైగా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఎంతమంది ఐడీలు బ్లాక్ చేశారన్నా? దాదాపు ప్రతి ఒక్కళ్ళ ఐడీలు ఈ రోజు బ్లాక్ అవుట్ వస్తా ఉన్నాయి. వీటన్నిటికీ మేము భయపడేది లేదు. మా సమస్యలను పరిష్కరించే దానికోసం ముందుకు వెళ్తామని రాబోయే కాలంలో ఇలాంటి వాటిని ఎదుర్కొంటామని చెప్పేసి కంపెనీకి తెలియజేస్తా ఉన్నాం. అన్న, ఈ స్ట్రైక్ ఎప్పుడు దాకా నడిచిద్దానా? మా సమస్యల్ని పరిష్కరించేదా అంతవరకు ఈ స్ట్రైక్ ఇలాగే నడుస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. రెస్టారెంట్లను మూపించారా? రెస్టారెంట్లు మేము మూపియాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా రెస్టారెంట్లు కూడా మాకు సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సబ్స్క్రైబ్ టు యూనివర్సల్ కంటెంట్.